భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కలెక్టరేట్ ఎదుట తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏఐకేఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఎటువంటి షరతులు లేకుండా బ్యాంకులో అప్పులు ఉన్న రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఇక ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు, సిపిఎం నాయకులు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతులకు రుణమాఫీ చేస్తుంది అని చెప్పి ఇంతవరకు సరిగ్గా చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతులందరికీ కూడా పూర్తిగా ఏ షరతులు లేకుండా రుణమాఫీ చేస్తానని చెప్పి ఆనాడు హామీ ఇచ్చింది. ఇప్పుడు తీరా రుణమాఫీ చేసే తరుణం వచ్చినప్పుడు ఏదైతే ప్రభుత్వాన్ని అందరికీ రుణమాఫీ వేస్తారు అని చెప్పి ఆశతో ఆ రోజు ఓట్లేసి గెలిపించారు. ఆ తర్వాత గెలిచిన తర్వాత ఇవాళ రుణమాఫీ చేసే టైంకి వచ్చేటప్పుడు అనేకమైన షరతులు పెడతా ఉన్నారు. ఒకటి రేషన్ కార్డు కావాలంటా ఉన్నారు. 2018 అవతల ఉన్నటువంటి అప్పుల్ని మాఫీ చేయమంటాం. 2 లక్షలు దాటిపోయి ఉన్నటువంటి అప్పుల్ని వడ్డీ అసలు మీరు పైన వడ్డీని కడితే తప్ప మాఫీ చేయమంటున్నాడు. ఆ రోజు మనం ఏ షరతులు పెట్టలే. రైతుకి ఏదన్నా అప్పు ఉందంటే తప్పకుండా 2 లక్షల వరకు పూర్తిగా అప్పు మాఫీ చేస్తామని మళ్ళీ మాట తప్పిన ఇవాళ ప్రభుత్వం మాట తప్పింది. ఇవాళ ఏదైతే అదుల్లో ఉన్నామో 2 లక్షల పైన ఉన్నటువంటి అప్పుల్ని రైతు కట్టుకోబట్టి ఇవాళ కట్టుకునే పరిస్థితి లేదు. పెట్టుబడికే డబ్బులు లేక అల్లాడుతున్న పరిస్థితి. 2 లక్షలు 3 లక్షలు ఇంకా 2,50,000 అప్పు ఉంటే 60,000 తిరిగి కట్టాలంటే కట్టే పరిస్థితి లేదు. మేము రైతు సంఘంగా ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏఐకేఎస్ తరఫున చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఏ షరతులు లేకుండా